అటువంటి సంప్రదాయం లేదు, దేవాలయం కాడ అటువంటి సంప్రదాయం లేదు, కుల వివక్ష లేదు, ఏమి లేదు. రజకులు కూడా ఒక అన్న తమ్ముడు పెద్దాయన అనే భావంతో అక్కడ వాళ్ళ సహజీవనం కొనసాగుతా ఉంది. కాబట్టి ఇక్కడ కొందరికి పెద్దలు మాజీ ఎమ్మెల్యే లాంటి వాళ్ళు అనుకోండి, మాజీ సర్పంచ్ ఈయన ఎవరికి సర్టిఫికేషన్, ఎవరికి కాళ్ళ అడుగులు కాళ్ళు ఒత్తడానికి పనిచేస్తా ఉన్నారు శంకర్ గారు? ఎవరికి కాళ్ళు అడగడానికి? నిన్న ఒకసారి ఇక్కడ చూపించే ప్రయత్నం, ఒకసారి నేను తాత్రి గారితో మాట్లాడే ప్రయత్నం చేస్తా, ఒకసారి తర్వాత మర్రి గారిని కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ రోజు అక్కడ ఘటన స్థలంలో మరి దత్తాత్రేయ గారు ఉన్నారు. దత్తాత్రేయ గారితో పాటు మర్రి జనార్దన్ రెడ్డి గారు, తర్వాత వివిధ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు. కాల్ లిఫ్ట్ చేస్తే మాట్లాడదాం. దత్తాత్రేయ గారు నమస్కారం. అన్నా జర మీరు లైవ్ లో ఉన్నారు? లైవ్ ఫోన్ ఇన్ తీసుకున్నాను ఇప్పుడే. ఇప్పుడే ఈర్లపల్లి శంకర్ మరియు వంశీకృష్ణ ఎమ్మెల్యే, రాజేష్ రెడ్డి, బెల్లయ్య నాయక్ ప్రెస్ మీట్ పెట్టిరన్న, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. ఈర్లపల్లి శంకర్ మాట్లాడుతూ అక్కడ పూర్తిగా పాప తండ్రి చెడ్డవాడు అనే సర్టిఫికేట్ ఇస్తూ, ప్లస్ తూకారాం రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి అనేటోళ్ళు మంచోళ్ళు, గణేష్ అనేటానే చెడ్డవాడు, అక్కడ కొబ్బరికాయ కోసం డబ్బులు అడిగితే చంద్రకళ అన్నట్టు ఆమె ఇవ్వలేదు, అయ్యకున్నా కానీ మేము సాకలోలం అంటే కూడా అక్కడ కొబ్బరికాయ కోసం పంచాయతీ అయింది. అయినా కూడా దర్శనాన్ని చేసుకొని వచ్చిన తర్వాత ఎందుకు ఇంత లేట్ అయిందంటే ఇట్లా తిట్టిరు అని చెప్పి చంద్రకళకి చెప్తే చంద్రకళ గణేష్కి చెప్పిందని చెప్పి ఈర్లపల్లి శంకర్ వర్షన్. ఆడ డిఎస్పీకి సంబంధించినటువంటి ప్రెస్ నోట్లనేమో అక్కడ దర్శనం టికెట్ కోసం పంచాయతీ అయింది అని చెప్పేసి డిఎస్పీ గారి ప్రెస్ నోట్లో ఉంది. రెండో పాయింట్, ఇక్కడ క్లియర్గా కొబ్బరికాయతోటి శ్రీనివాస్ రెడ్డి గారిపై, మంచివాడైన శ్రీనివాస్ రెడ్డి మీద చెడ్డవాడైన గణేష్ దాడి చేశాడు, కొబ్బరికాయ తీసుకొని నెత్తి పలగొట్టిండని చెప్పేసి ఈర్లపల్లి శంకర్ గారి వర్షన్. ఒక్క నిమిషం. ఈర్లపల్లి శంకర్ గారు గణేష్ కొబ్బరికాయ తీసుకొని శ్రీనివాస్ రెడ్డి తల పలగొట్టిండని చెప్పి శంకర్ గారి వర్షన్. డిఎస్పీ గారి ప్రెస్ నోట్ లో రాయి తీసుకొని గణేష్ కొట్టిండు అనేది డిఎస్పీ గారి వర్షన్. ఇప్పుడు డిఎస్పీ గారు అబద్ధం ఆడుతున్నట్ట, లేకపోతే ఈర్లపల్లి శంకర్ అబద్ధం ఆడుతున్నట్ట? ఇప్పుడు ఇక్కడ చాలా క్లియర్ గా అర్థమైతా ఉంది ఉదయ్ కిరణ్ గారు, ఈర్లపల్లి శంకర్ అనేటువంటి వ్యక్తి దొంగలకు సర్ది కడతా ఉన్నాడు, దొంగలకు సర్ది మోస్తా ఉన్నాడు, దొంగలని వెనికేసుకొస్తా ఉన్నాడు. వాళ్ళ బాధితులు అత్యంత వెనుకబడిన వాళ్ళు, ఆ బాధితులు ఆయన సామాజిక వర్గం అయ్యేసరికి ఈయననే ఒక జడ్జి లాగా ఈయన వెళ్ళి అక్కడ ఇన్వెస్టిగేషన్ చేసినట్టు, ఈయననే మొత్తం ఆ కేసు పూర్వపరాలని తెలుసుకున్నట్టు, నేను అక్కడ చూసినా, నేను తెలుసుకున్నా, శ్రీనివాస్ రెడ్డి చాలా మంచోడు, శ్రీనివాస్ రెడ్డికి ఉత్తముడు అనే సర్టిఫికెట్ నేను ఇస్తున్నా, నా సామాజిక వర్గానికి చెందిన గణేష్ అనేటువంటి వాడే చాలా దుర్మార్గుడు అన్నట్టుగా మాట్లాడుతా ఉంటే, ఇన్ని రోజులుగా ప్రజా సంఘాలు, ఇన్ని రోజులుగా కుల సంఘాలు, ఇన్ని రోజులుగా ఒక ఆధిపత్య కులం, ఒక పెత్తందారి కులానికి చెందినటువంటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, మధురెడ్డి కావచ్చు, తుకారాం రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ అక్కడ వాళ్ళ ఆధిపత్యాన్ని, వాళ్ళ యొక్క రెడ్డితనాన్ని ప్రదర్శించి దుర్మార్గంగా ఆ కుటుంబాన్ని కొబ్బరికాయల రూములేసి ఒక్కరిని 15 మంది వరకు కొడితే ఎవరైనా ఏదో ఒకటి చేతికి దొరికిన దాంతో కొట్టడం సహజం. దత్తాత్రేయ గారు మీరు తప్పు మాట్లాడుతున్నారు. ఈర్లపల్లి శంకర్ గారు చెప్పినటువంటి కథనం ప్రకారం మాట వచ్చి గణేష్ కొట్టిన తర్వాత పోనీలే అని చెప్పి శ్రీనివాస్ రెడ్డి వర్గీయులకు, తూకారాం రెడ్డి వర్గీయులకు గణేష్ మధ్య కొట్లాట జరగలేదు, గలాట జరిగిందని చెప్పి సాక్షాత్తు మీ జాతికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకర్ మాట్లాడుతా ఉన్నాడు. మీరేమో కొబ్బరికాయల రూమ్ లేచి కొట్టిరని మీరు మాట్లాడుతా ఉన్నారు. వీర్లపల్లి శంకర్ కి గలాట అంటే మరి డెఫినేషన్ ఏందో ఆయననే చెప్పాలా. గలాట అనేటువంటి దానికి ఏమని జవాబు చెప్తాడో వీర్లపల్లి శంకరే చెప్పాలా. ఎందుకంటా ఉంటామంటే మా జాతిలో వీర్లపల్లి శంకర్ అనేటువంటి వాడు చెడబుట్టిండు అని చెప్పేసి చాలా మంది కుల సంఘాలకు సంబంధించిన నాయకులు మెసేజ్లు పెడతా ఉన్నారు సోషల్ మీడియాలో. ఈయన మా జాతి పేరు చెప్పుకొని
ఆ జాతిని వాడుకొని కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చాలా వేదికల్లో నేను శాఖలోడు కాబట్టి బట్టలు ఉతికే కులం నుంచి వచ్చినటువంటి వీర్లపల్లి శంకర్ కు నేను టికెట్ ఇచ్చిన అన్నాడు. అంటే రజక సామాజిక వర్గం మొత్తానికి వీర్లపల్లి శంకర్ రిప్రజెంటేటివ్ అని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్తే, నువ్వు సొంతని కులానికి సంబంధించినటువంటి వ్యక్తుల మీద, ఆధిపత్య కులానికి చెందినటువంటి రేవంత్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు దాడి చేసి అకారణంగా వాళ్ళని కొట్టినటువంటి వాళ్ళ బాధితుల వైపు నిలబడు. సరే, ఇన్వెస్టిగేషన్ జరుగుతా ఉంది, పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం ఎదురు చూస్తా ఉన్నారు, అమ్మాయి ఎట్లా చనిపోయింది అనేటువంటిది అధికార పార్టీ నాయకులు ఎట్లా చెప్పమంటే గట్లా చెప్తారు అధికారులు కూడా. ఇవాళ డిఎస్పీ గారేమో గణేష్ రాయితో కొట్టిండు అంటారు, వీర్లపల్లి శంకరయ్యనేమో ఈయననే జడ్జి అయినట్టుగా, ఈయననే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయినట్టుగా కొబ్బరికాయతో కొట్టిండు అంటారు. అంటే నీకు నీ ప్రభుత్వ అధికారిగా ఉన్నటువంటి డిఎస్పీకి మధ్య నీ పొంతన లేనప్పుడు నువ్వు చెప్తుంది సమాజం ఎట్లా నిజమని నమ్ముతారయ్యా? వీర్లపల్లి శంకరయ్య, మేము అడుగుతా ఉన్నాం ఇవాళ నిన్ను, నువ్వు ఈ ప్రెస్ మీట్లు పెట్టి రేవంత్ రెడ్డి మెప్పు కోసం, లేకపోతే స్థానిక ఎమ్మెల్యే రాజేష్ కుమార్ రెడ్డి మెప్పు కోసమో, కూసుకుంట్ల దామోదర్ రెడ్డి ఎమ్మెల్సీ గారి మెప్పు కోసము నువ్వు వాళ్ళ కింద వాళ్ళ తల వంచి నీ తల వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టి వాళ్ళని జాతిని తాకట్టు పెడుతున్నట్టుగా మేము భావిస్తా ఉన్నాం. ఇది దుర్మార్గమైనటువంటి స్టేట్మెంట్. ఇవాళ బెల్లయ్య నాయకు కావచ్చు, మిగతా నాయకులు కావచ్చు, బెల్లయ్య నాయక్ అంటే కొంత మాకు గౌరవం ఉండే, హక్కుల కోసం పోరాడిండు, తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ఉద్యమాలు నడిపిండు అనేటువంటి గౌరవం ఉండే. కానీ ఇవాళ అధికారంలో ఉండగానే నీ ప్రజా ఉద్యమాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఇవాళ అధికార పార్టీలో నీకు రావాల్సిన పదవుల కోసం అట్టడుగు వర్గాల మీద దాడులు, ఆధిపత్య కులాలు చేస్తే మీ నోర్లు మూసుకుంటాయి, మీ పెదాలు ఆధిపత్య కులాలకే, పెత్తందారి కులాలకే దాసోహం అయ్యి ఇవాళ మాట్లాడుతా ఉన్నాయి. అందుకే మేము ఏమంటా ఉన్నాం అంటే, ఉదయ్ కిరణ్ గారు ఒకటి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఇవాళ రజక సామాజిక వర్గం మీద జరిగిన దాడి, దాంట్లో 2 సామాజిక వర్గాలు ఇన్వాల్వ్ అయినాయి. గణేష్ అనేటువంటి వ్యక్తి కులానికి రజకుడే అయినా కులాంతర వివాహం చేసుకున్నాడు. ఒక మాదిగ సామాజిక వర్గానికి చెందిన మాదిగ కాదంట. వంశీకృష్ణ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, వాస్తవాలు మాట్లాడుతున్నాం అని చెప్పి ఆయన ప్రెస్ మీట్ మీద ఇంతకు ముందు ప్రెస్ మీట్ ముందే చెప్పిన ఆయన ఆమె దళిత అమ్మాయి కాదు అని చెప్పేసి డైరెక్ట్ గా చెప్పినటువంటి మాట. ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు దళితులందరికీ నిర్ధారణ సర్టిఫికేట్ ఇస్తా ఉన్నాడా? దళితులు ఎవరు కాదు అనేటువంటిది నిర్ణయించే అధికారం మహబూబ్ నగర్ జిల్లాలో ఎమ్మెల్యే వంశీకృష్ణ గారికి ఉందా? నాకు అర్థం కాదు. నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఎమ్మెల్యే గారిని, మీరెవరండి? ఆమెకు క్యాస్ట్ సర్టిఫికెట్ ఉంది, ఆమె ఏ కులానికి చెందిందో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆమెకు కుల సర్టిఫికెట్ నిర్ధారణ చేసి ఇచ్చిండ్రు. ఆ సర్టిఫికెట్ ని కూడా పోలీస్ స్టేషన్ లో వాళ్ళు ప్రొడ్యూస్ చేసిండ్రు. డిఎస్పీ గారు ఆ పైనటువంటి అధికారులు కూడా ఆ సర్టిఫికెట్ ని నిర్ధారించిండ్రు. ఆ తర్వాతనే దాని మీద SC ST కేసు కూడా పెడతామని చెప్పేసి బాధితులకు మాటిచ్చిండ్రు. ఇవాళ అధికార పార్టీ ఇన్వాల్వ్ కాగానే ఇవాళ వంశీకృష్ణ దళితులకు రిప్రజెంటేటివ్ అయినట్టు మాదిగలందరికీ నేనే రిప్రజెంటేటివ్ అని చెప్పేసి వంశీకృష్ణ, లంబాడలకు లేకపోతే గిరిజనులందరికీ నేనే రిప్రజెంటేటివ్ అని చెప్పినట్టుగా బెల్లయ్య నాయక్ గారు, రజకులందరికీ నేనేది చెప్తే అది రజకులందరికీ శాసనం, నా మాటే శాసనం అని చెప్పేసి గుత్తాధిపత్యం చెలాయిస్తా ఉన్నాడు. ఇవాళ వీర్లపల్లి శంకరయ్య, నాకు అర్థమైతలేదు, నువ్వు ఎవరయ్యా? రజకుల మీద దాడి జరిగితే, రజక కులానికి ఇంత అన్యాయం జరిగితే నువ్వు ఆ సంఘటన జరిగిన స్థలంలో లేవు. సంఘటన జరిగిన 10 రోజుల తర్వాత విహారయాత్రలకు తిరిగి వచ్చి ఇప్పుడు నువ్వు ఇవాళ ఆ సంఘటనకు సంబంధించిన అంశాలు మాట్లాడుతా ఉన్నావు. ఎవరి మెప్పు కోసం మాట్లాడుతా ఉన్నావు? దీని వెనకాల ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయి? ఇవాళ రజక కులం మొత్తం గాని, కుల సంఘంలో ఉన్న మేధావులు గాని, ప్రజా సంఘంలో పనిచేస్తున్న రజకులు గాని ఆలోచిస్తా ఉన్నారు. యూనివర్సిటీలో ప్రొఫెసర్లుగా ఉన్నారు, విద్యార్థి నాయకులుగా ఉన్నారు. దత్తాత్రేయ గారు, కుల సంఘ పెద్దలతోటి నేను పోయి 14 కుటుంబాలను, ఏదైతే కుమ్మర గ్రామంలో 14 కుటుంబాలు ఉన్నాయో వాళ్ళ ముందే, కుల సంఘ పెద్ద ముందే నిజాలు తేల్చి ఈరోజు ప్రెస్ మీట్లకు వచ్చినా నేను అని చెప్పి చెప్తా ఉన్నాడు ఆయన. కుల సంఘ పెద్దలంటే మీకు తెలిసినటువంటి నాయకులు ఉండొచ్చు కదా, మరి ఏ నాయకులను తీసుకుపోయి మేమేమంటా ఉన్నామండి ఉదయ్ గారు, నేను సంఘటన జరిగినటువంటి 2వ రోజే కుమ్మేర గ్రామానికి వెళ్లి, ఆ కుమ్మెర గ్రామంతో పాటు నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి రజక ఎంప్లాయీస్ కావచ్చు, రజక కుల సంఘంలో పనిచేసే కుల సంఘాల నాయకులు కావచ్చు, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, అందరినీ తీసుకెళ్లి సంఘటన జరిగినటువంటి గ్రామానికి వెళ్తే ఆ గ్రామం మీద మొత్తం కూడా ఆ ఏదైతే శ్రీనివాస్ రెడ్డి గాని, తుకారాం రెడ్డి గాని, మధురెడ్డి గాని హుకుం జారీ చేశారు. ఎవ్వరు కూడా బయటకు వచ్చి మా మీద మీరు అకారణంగా ఏదైనా చెప్పే ప్రయత్నం చేస్తే
ఈ ఊర్లో మీరు ఎట్లా బతుకుతారో అని చెప్పేసి బెదిరించే ప్రయత్నం చేశారు. కొంతమంది కులం మీద సోయున్నోళ్ళు కొందరు బయటకు వచ్చి ఇగో నిజమే ఇది జరిగిన మాట వాస్తవమని మేము ప్రత్యక్ష సాక్షులుగా మాట్లాడుతున్నామని చెప్పి ఒక పద్మశాలి కులానికి చెందినటువంటి ఒక నాయకుడు, యువ పిల్లగాడు, ఆ గ్రామానికి చెందిన ఒక యువకుడు ఆ గ్రూప్ లో అసలు వీడియో పోస్ట్ చేసిండు. మనం చూసినాం ఇవాళ 3-4 రోజుల కింద ఆ వీడియో మొత్తం వైరల్ అవుతుంది. ఒకప్పుడేమో పోలీస్ ఆఫీసర్ గా ఉన్నటువంటి డిఎస్పీ శ్రీనివాస్ గారు అసలు ఆ పాప సంఘటన స్థలంలో లేనే లేదు అని చెప్పిండు. మరి ఇవాళ ఆ వీడియోలో ప్రత్యక్షంగా అక్కడ గణేష్ ని కొబ్బరికాయ రూమ్ లో కొడుతుంటే ఆ పాపను ఎత్తుకొని తల్లి అక్కడ ఏది నిలబడి చూస్తున్నటువంటి సంఘటన, వేడుకుంటున్నటువంటి సంఘటన చాలా క్లియర్ గా కనిపిస్తా ఉంది కదా వీడియోలో. అంటే వీర్లపల్లి శంకరయ్య కళ్ళకు గంతలు కట్టుకొని ఆ కుమ్మెర గ్రామానికి వెళ్ళి పర్యవేక్షించి నిజ నిర్ధారణ చేసిండా, లేకపోతే నోటికి తాళం వేసుకొని చెవుల్లో దూదులు పెట్టుకొని ఆ సంఘటన స్థలంలో విషయాలు తెలుసుకున్నాడా? నాకు అర్థమైతే లేదు. అంటే ఆయనకు ఆ సామాజిక వర్గం ఏదైతే పెత్తందారులు ఉన్నారో ఆ ఊర్లో, అక్కడ పెద్దరికం చేస్తా ఉన్నారో, ఆధిపత్యం చేస్తా ఉన్నారో వాళ్ళని కాపాడడం కోసం ఇవాళ ఈ ముగ్గురు వత్తాసు పలుకుతా ఉన్నారా? బెల్లయ్య నాగ్ కావచ్చు, వంశీకృష్ణ గారు కావచ్చు, వీర్లపల్లి శంకరయ్య గారు కావచ్చు. మీరెవరండి? మీరేమైనా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్సా? ఇన్వెస్టిగేషన్ అండర్ ప్రాసెస్. జడ్జి గారు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, అధికార యంత్రాంగం మొత్తం కూడా అక్కడ అవేకమై పనిచేస్తా ఉంది. కోర్టులో కేసు, అసలు పోలీస్ స్టేషన్ లో కేసు కావడానికే 4 రోజులు పట్టిందండి. ఎంత దుర్మార్గమైనటువంటి చర్య చూడండి. బాధితులు ప్రత్యక్షంగా వెళ్లి కంప్లైంట్ ఇస్తే బాధితుల తరపున కేసు బుక్ చేయాల్సిన పోలీసులు బాధితుల పైన దాడి చేసిన వాళ్ళ తరపున వకాలతా పుచ్చుకొని ఇవాళ బాధితుల మీదనే ఉల్టా కేసులు పెట్టారు. ఎంత దుర్మార్గమైనటువంటి ఈ రాష్ట్రంలో ఎంత పాలన కొనసాగుతుందో అర్థం చేసుకోరు. ఇది ప్రజాపాలన కాదు, ఇది ప్రజలను వేధించే పాలన, ప్రజలను చాలా హింసించేటువంటి పాలన కొనసాగుతా ఉంది. అట్టడుగు వర్గాలకు, పేదలకు, దళితులకు, రజకులకు, గిరిజనులకు ఈ తెలంగాణ రాష్ట్రంలో రక్షణ లేకుండా పోతా ఉంది. ఎక్కడికక్కడ దాడులు జరుగుతా ఉన్నాయి. దాడులు వాళ్ళే చేస్తారు, దాడులు జరగలేదని నిర్ధారణ వాళ్ళే చేస్తారు. ఇక ఎవరి నమ్మాలండి? దొంగ అన్నట్టుగా ఉంది. రైట్. థ్యాంక్ యూ దత్తాత్రేయ గారు. రైట్. ఇది అంటే సత్యహరిచంద్రుని మునిమనవాడు నిజాలు చెప్పినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ డిఎస్పీ గారి ప్రెస్ నోట్కి, ఇక్కడ ఈర్లపల్లి శంకర్ గారికి, వంశీకృష్ణ గారు, రాజేష్ రెడ్డి గారు ఎవరు మాట్లాడినా కూడా పొంతన లేనటువంటి పరిస్థితి. చూస్తూనే ఉండండి సిటిజన్స్ పల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.